హలో హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ తేజ్. బిగ్ బాస్ సీజన్ 8 గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో సీజన్ 8లో వచ్చేసి ఎవరు వెళ్తున్నారు, ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళని మనం ఎప్పుడు చూసామా లేదా, ఎవరు వెళ్ళిపోతున్నారు చూడని వాళ్ళు నేను చెప్తాను. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ నేమ్ ఈరోజు మనం మాట్లాడుకుందాము. అందులో ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి కొన్ని నేమ్స్ అయితే రాసుకున్నాం, మనకు గుర్తులేదు, కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. అభయ్ నవీన్ అన్న మన అందరికీ తెలిసింది, ఎందుకంటే పెళ్లి చూపుల్లో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఒక డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అన్నీ మనకు బాగా తెలుసు. అప్పటి నుంచి మనకు కొన్ని మూవీస్లో చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ చాలా తన యొక్క పర్ఫార్మెన్స్ని చాలా బాగా నిరూపించుకున్నాడు అభయ్ నవీన్ అన్న. నెక్స్ట్ వన్ కంటెస్టెంట్స్ వచ్చేసి నిఖిల్ బ్రో యాజ్ ఏ సీరియల్ యాక్టర్. తర్వాత వచ్చేసి నాగమణి కంట, ఒక యూట్యూబర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శేఖర్ భాష కూడా మనకు తెలిసింది. శేఖర్ భాష తర్వాత కిరాక్ సీత అండ్ ఆదిత్య హోమ్ గారు, తర్వాత ప్రేరణ ఖమ్మం, బేబక్క, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ శెట్టి అండ్ నబిల్ అఫ్రాది. సో ఇందులో వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళు, ఎక్కువగా తెలిసిన వాళ్ళు అంటే విష్ణుప్రియ ఈటీవీలో కొన్ని షోస్ చేసింది, మా టీవీలో షోస్ చేసింది, తర్వాత మూవీస్లో కూడా యాక్ట్ చేసింది విష్ణుప్రియ. టోటల్ వచ్చేసి 11 కంటెస్టెంట్స్ నేమ్ అయితే నేను చెప్పాను. సో మిగతా 3 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కామెంట్లో నాకు చెప్పండి ఎవరైతే ఉన్నారో. ఎపిసోడ్ 1 అయితే చూశారు కదా, మనకు అర్థమైపోతుంది ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తారో, ఎవరు బాగా ఆడతారో, తర్వాత లాస్ట్ వరకు ఎవరు ఉంటారో, లాస్ట్లో విన్ అయి బయటకు వచ్చి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా ఎవరు నిలుస్తారు అనేది మనకు ఒక ఎపిసోడ్ 1 నుంచి ఒక 3-5 ఎపిసోడ్ మనం చూస్తే మనకి అర్థమైపోతుంది ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అండ్ ఎవరు బాగా ఆడుతున్నారు అని, ఎవరు నీతి నిజాయితీగా, ఎవరు వచ్చేసి సెన్సిబుల్గా ఉంటున్నారు అనేది మనకు అందరికీ తెలిసిపోతుంది. సో ఇది మరిన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం.